వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. అంతర్జాతీయ చమురు మార్కెట్లో అమెరికా ఒక భారీ బాంబు పేల్చింది. వెనిజులా చమురు ఆదాయాన్ని తన గుప్పెట్లోకి తీసుకున్న అగ్రరాజ్యం చైనాకు కోలుకోలని దెబ్బ కొట్టింది. వెనిజులా అప్పుల తీర్పులో చైనాకు పడాల్సిన వాటాకు అమెరికా ఎలా బ్రేక్ వేసింది? మన స్పెషల్ రిపోర్ట్ లో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చమురు వెనిజులాది, కానీ అధికారం అమెరికాది. ప్రస్తుతం వెనిజులాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. వెనిజులా చమురు ఎగుమతులపై పూర్తి నియంత్రణ సాధించిన అమెరికా ఆ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తన ఆధీనంలోకి ఒక ప్రత్యేక ఖాతాకు మళ్లించింది. ఈ ఒక్క నిర్ణయంతో వెనిజులా ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు, అంతర్జాతీయ రుణ మార్కెట్ సమీకరణాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. వెనిజులాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు $150 బిలియన్ విదేశీ అప్పులు ఉన్నాయి. ఇందులో సుమారు 10% కేవలం చైనా నుంచి తీసుకున్న రుణాలే. ఇప్పటి వరకు ఆయిల్ ఫర్ డెట్ ఒప్పందం ప్రకారం వెనిజులా తన చమురును చైనాకు పంపడం ద్వారా ఆ అప్పులను తీర్చుకుంటూ వచ్చేది. 2019 నుంచి చైనాకు ఈ పద్ధతిలోనే చమురు చేరుతోంది. కానీ ఇప్పుడు అమెరికా ఆ మార్గాన్ని మూసేసింది. వెనిజులా చమురును అప్పుల కింద కాకుండా నేరుగా మార్కెట్ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిందేనని వాషింగ్టన్ తెగేసి చెప్పింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ దేశానికి రావాల్సిన చట్టబద్ధమైన హక్కులను మరియు ప్రయోజనాలను రక్షించుకుంటామని బీజింగ్ హెచ్చరికలు జారీ చేసింది. అప్పుల రీస్ట్రక్చరింగ్ పేరుతో అమెరికా చేస్తున్న ఈ రాజకీయం వెనిజులాను 2017 నాటి ఆర్థిక వైఫల్యం నుండి బయటపడకుండా అడ్డుకుంటోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా లాంటి పెద్ద రుణదాతను పక్కన పెట్టి అమెరికా తన సొంత లాభం చూసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అతిపెద్ద రుణదాతగా ఉన్న చైనాను ఇరకాటంలో పెట్టడమే అమెరికా అసలు వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చమురు యుద్ధం కేవలం వెనిజులాకే పరిమితం కాకుండా భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ రుణ ఒప్పందాలపై కూడా ప్రభావం చూపబోతోంది. అమెరికా తన గుప్పెట్లో ఉంచుకున్న వెనిజులా చమురు ఆదాయం చైనా ఆశలను పూర్తిగా నీరుగారుస్తుందా, లేక ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య మరో ఆర్థిక సమరానికి దారితీస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రంగంలో బిగ్గెస్ట్ సస్పెన్స్.